తెలంగాణ కోసం ఎట్లా ఉద్యమం చేసుకున్నాం ఆ విధంగా ఉద్యమం చేసుకొని ఎవ్వరు ఎంత పెద్ద అధికారాన్ని ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా కూడా చెరువులు కబ్జా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. ఎందుకంటే రేపొద్దున భవిష్యత్తులో మనకి తాగునీరు సాగునీరు లేకపోతే వ్యవసాయం మనదు, తాగునీరు లేకపోతే మనం బతకలేము. మరి ఈ కుంటల్ని మనం సుందరీకరణ చేసుకోవాలా. సుప్రీంకోర్టు పదే పదే నొక్కి చెప్తుంది ఆల్ వాటర్ బాడీస్ మీద ఎటువంటి కన్స్ట్రక్ట్ చేయకూడదని చెప్తూనే కానీ అధికారులు కూడా కొంతమంది పర్యవేక్షించారు. ఇప్పుడు కూల్చివేత జరిగినప్పుడు రైతుకి ఎవరైతే పొజిషన్లో ఉన్నారో వాళ్ళు బిల్డింగ్ కూల్చివేత చేశారో మరి అదే అధికారితోటి ఆర్ఆర్ యాక్ట్ ద్వారాగా రికవరీ చేసి మరి ఆ రైతుకి ఎవరైతే కొన్నారో వాళ్ళకి న్యాయం చేయాలా. మరి ప్రభుత్వం ట్యాక్స్ కట్టారు, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టారు, మరి అట్లా మరి ప్రభుత్వం కూడా తప్పుంది. కాబట్టి దీన్ని ఒక పునరాలోచన చేసి అధికార పక్షం, మిత్రపక్షం, వామపక్షం, ప్రతిపక్షాలు వివిధ న్యాయ సంఘాలు అందరిని కూర్చోబెట్టి హైడ్రాలో ఉన్న వారికి ఎవ్వరికి అన్యాయం జరగకుండా కూల్చివేత జరిపితే ఇది ఒక మంచి శుభపరిణామం, తెలంగాణకి ఒక వరం లాంటిదని చెప్పి నేను తెలియపరుస్తున్నా. భవిష్యత్తులో ఏదైనా కానీ మీరు కొనుగోలు చేశారు, ఎఫ్టీలో ఉన్న భూములే కూలగొట్టారు, దాంట్లో పక్కన 2 feet ఉన్న పట్టా భూమి ఎందుకు కూలగొట్టలా? పట్టా భూమి అంటే పట్టా ల్యాండ్, ప్రైవేట్ వ్యక్తి, ప్రైవేట్ ల్యాండ్, అది ప్రైవేట్ వ్యక్తికి అధికారం ఉంటుంది. ముఖ్యంగా నేను హైడ్రా కమిషనర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక విన్నపమయ్యా. లోతట్టు ప్రాంతాల్లో బస్తీల్లో కానీ కాలనీలో కానీ వర్షాలు పడ్డప్పుడు వీధులు వాగులుగా మారుతున్నాయి. కాబట్టి అక్కడ ఏదైతే ఉందో ప్రభుత్వం కాంపన్సేషన్ ఇచ్చి కొంత ల్యాండ్ కొనుగోలు చేసి దాన్ని కూడా 10 అడుగులు ఉన్న కెనాల్ని కాలువని ఒక 20 నుంచి 30 నుంచి 50 దాకా చేయండి. అక్కడ వాళ్ళకి ఎవరికి ఆశ నష్టం లేకుండా చూడాలని చెప్పి నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హైడ్రా కమిషనర్ గారికి నేను తెలియపరుస్తున్నా.